ఏపీ కేబినెట్ భేటీలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీలో 70,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పెట్టుబడులను వెంటనే గ్రౌండ్ చేయిస్తే 1,00,000 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు వస్తాయని సీఎం చంద్రబాబు సూచించారు. ఐటీ, రెన్యూవబుల్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్, డ్రోన్, ఆటోమొబైల్స్ రంగాల్లో పరిశ్రమలు వస్తున్నాయన్నారు. ఇక త్వరలో ఇల్లు లేని నిరుపేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు కార్యక్రమం వెంటనే చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అటు గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీలో అందరికంటే ముందుండాలి అన్నారు. తిరుపతి తొక్కిసలాట ఘటనపై కమిషన్ నివేదికపైన కేబినెట్ లో చర్చ జరిగింది. గో సంరక్షణ అధికారి డీఎస్పీపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇక గతంలో రాజధానిలో స్టార్టప్ ఏరియా అభివృద్ధి కోసం సింగపూర్ కన్సార్టియం ఏపీకి వచ్చిందని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత వారిని వెళ్లగొట్టారని, అంతేకాకుండా అవినీతి ముద్ర వేసి కేసులు పెట్టేందుకు యత్నించారన్నారు. తిరిగి వారితో సంబంధాలను పునరుద్ధరించుకోవాలని చంద్రబాబు సూచించారు. ఇక ప్రధానంగా ఏపీ కేబినెట్ భేటీలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా పెట్టుబడుల అంశంతో పాటు వివిధ అంశాలని కూడా ఈ కేబినెట్ భేటీలో చర్చించారు. ఏపీ బ్యూరో చీఫ్ రామారావుని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రామారావు. విజయ చంద్రిక, ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ఈ రోజు 4 గంటల పాటు జరిగింది. మొత్తం 56 అంశాల ఎజెండాతో జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా 70,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఐటీ, రెన్యూవబుల్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్ తో పాటు ఆటోమొబైల్ రంగాల్లో ఈ పరిశ్రమల ఏర్పాటుకి ఎస్ఐపిబిలను ఆమోదించిన నిర్ణయాన్ని కేబినెట్ లో రాటిఫై చేశారు. మొత్తం 1,00,000 ఉద్యోగాల వరకు వస్తాయని, అయితే మంత్రులందరూ కూడా వీటిని జిల్లాల్లో గ్రౌండ్ చేయించుకోవడంలో కీలక పాత్ర పోషించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. అదేవిధంగా సింగపూర్ పర్యటన గురించి కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చింది. సింగపూర్ ప్రభుత్వం మనం విడిపోయినప్పుడు, రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి మనం ఉత్సాహం చూపినప్పుడు సింగపూర్ ప్రభుత్వం ముందుకు వచ్చి ప్లాన్ ఇవ్వడంతో పాటు సింగపూర్ కన్సార్టియం కూడా రాజధానిలో స్టార్టప్ ఏరియా అభివృద్ధికి ముందుకు వచ్చిందని, ఇది ముందుకు సాగుతున్న తరుణంలోనే 2019 సంవత్సరంలో ఎన్నికలు జరిగి రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత వైసీపీ నేతలు వారిని వెంటాడి వేధించారని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంతకు ముందు స్టార్టప్ ఏరియా కాకుండా మిగతా ఏ అంశాల్లో అయినా తాము సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నాము అని చెప్పి సింగపూర్ ప్రభుత్వం చెప్పిందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించగా, స్టార్టప్ ఏరియా ఎందుకు అభివృద్ధికి వాళ్ళు రావడం లేదు అని చెప్పిన పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం వాళ్ళని వెంటాడి వేధించడమే కాకుండా వాళ్ళపై అవినీతి ముద్ర వేసి వాళ్ళపై కేసులు పెట్టేందుకు కూడా వెనకాడలేదు అని చెప్పి, దీంతో వాళ్ళు వెళ్లిపోయారు అని కూడా చెప్పారు. వాళ్ళకి ఇది రేర్ ఎక్స్పీరియన్స్ అని చెప్పారు. అందువలన ఆ ప్రభుత్వంతో మళ్లీ మనం సంబంధాలు పునరుద్ధరించుకొని ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ముందుకు రావాలని కోరేందుకే తాను సింగపూర్ వెళ్తున్నానని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా చెప్పారు. అదేవిధంగా బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ కు సంబంధించి కూడా మంత్రివర్గంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ విధంగా ప్రతిసారి బిల్డింగ్ రెగ్యులరైజేషన్ కింద వచ్చిన అప్లికేషన్లను మనం కన్సిడరేషన్ లోకి తీసుకొని క్రమబద్ధీకరించుకుంటూ వెళ్తే భవిష్యత్తులో ఇది ఒక పట్టణాల్లోనూ నగరాల్లోనూ ఒక మెనేస్ లాగా తయారవుతుంది అని కూడా మంత్రి నాదెళ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. దీనిపై ఒక పూర్తి స్థాయిలో డిస్కస్ చేసి ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకొని భవిష్యత్తులో ఇక బీఆర్ఎస్ ఉండబోదు అని చెప్పి స్పష్టంగా చెప్పాలని, అప్పుడే పట్టణాలు నగరాల్లో ఒక క్రమబద్ధీకరణకు అవకాశం రావడంతో పాటు మాస్టర్ ప్లాన్ ను కూడా ఇంప్లిమెంట్ చేసినట్టు అవుతుందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఇలా ఈ పలు అంశాలపై కూడా సీఎం మాట్లాడారు. విజయ చంద్రిక. థాంక్యూ రామారావు.